ఇదంతా కాలజ్ఞానంలో ఉంది. ఉన్నది ఇదంతా కూడా అర్థం కాక అందరు కూడా మహాత్ములంతా కూడా జుట్లు పట్టుకొని 4,32,000 అని వాదన చేస్తారు. అది కాదు, భగవంతుడైనటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి విషయం ఇదన్నమాట. రావడం జరిగిన తర్వాత వారు భారతదేశం అంతా కూడా ప్రపంచమంతా కూడా ఒకసారి తిరిగి 1933లో శ్రీముఖమే గురి ముద్దుగురి బాలగురి తల్లి గర్భంలో ప్రవేశించడం జరిగింది. 33లో ప్రవేశించి 34లో జన్మ తీసుకోవడం జరిగింది. 26/7/1934లో జన్మించడం జరిగింది. వారు ఎవరు? సూర్యలోకములో వారి పేరు వీరధర్మజులు పంచమాధ్యాయంలో వ్రాయడం జరిగింది. మరి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మాణిక్యేశ్వరి మాత. వారే కలికి అవతారము. స్వయంగా నాతోటి చెప్పిండ్రు అమ్మగారు, నేను ఎవరినో కాదు రాములు, నేను కలికి అవతారము అని చెప్పడం. అమ్మ, ఈ కాలజ్ఞానం అంతా చదివాను, అంత అర్థమైంది, కానీ ఒక్క మాటకు అర్థం తెలవటం లేదమ్మా. ఒకటే మాటకు అదంతా కూడా ఆ పదంలోనే ఉంది తల్లి, చెప్పు తల్లి అంటే, కలికి భగవానుడు ఎవ్వరు అమ్మా అని అడిగాను. రాములు, నేనే కలికి భగవానుని అమ్మ, నాతోటి చెప్పడం జరిగింది. ఇది సత్యం, దేవతలే సాక్షి, నేను అబద్ధం చెప్పడానికి వీల్లేదు. అమ్మ చెప్పడం జరిగింది. అమ్మనే కలికి భగవానుడిగా మహావిష్ణువు యొక్క అంశతోటి దత్తాత్రేయుల యొక్క రూపంతో రావడం జరిగింది అమ్మగారే. మరి అమ్మగారు యొక్క పేరు సూర్యలోకంలో వీరధర్మజులు కదా. దీంట్లో ఇట్లా ఉన్నదమ్మా అన్న తర్వాతనే ప్రచారం చేయడం జరిగింది. వీరధర్మజ, అమ్మగారి పేరు వీరధర్మజులని ఇప్పుడు పేరు వచ్చింది. ఇది మరి గుట్ట పేరు ఏమున్నది అంటే సూర్యనంది. నంది గ్రామేతో విఖ్యాతో నంది నామం సూర్యనంది అని దీంట్లో రాసి ఉంది. వారు ఎక్కడ ప్రకాశం అవుతారో దాని పేరే సూర్యనంది. అంటే సూర్యనందియే కైలాసం అని చెప్పి మంచిగా పాటలు పాడతారు. దీంట్లో ఉన్నది కాబట్టి చెప్పడం జరిగింది. అమ్మగారు ఆ యొక్క అప్లికేషన్ని సంతకం చేయడం జరిగింది. అమ్మగారి పేరు వీరధర్మజులు, ఆ గుట్ట పేరు సూర్యనంది. ఈ విధంగా చేయడం. వారు వచ్చిన తర్వాత తపస్సు చేయడం, భక్తిని అక్కడ శివుడు చెప్పాడు కదా, అమ్మ ఎటుపోనక్కర్లేదు, భక్త ఉద్ధరణ చెయ్యన్న. అది చేయటానికి అమ్మగారు వచ్చారు. అమ్మగారే కలికి అవతారం అనేది దీంట్లో రాసింది. కర్ణాటకలో పుడతారు, యానగొందిలో ఉంటారు. అమ్మగారంటే వీరధర్మజులు, వారే మాణిక్యేశ్వరి మాత. ఆ విధంగా మహావిష్ణువు యొక్క ఆజ్ఞతోటి వైకుంఠం నుంచి వచ్చి తల్లి ప్రేమను చూపెట్టారు. శివుని ఆజ్ఞతోటి భక్తుల మీద తపస్సు, పేగులు మూటగట్టుకొని తపస్సు చేసి 3 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చినటువంటి భక్తులకు ధారపోసి శక్తిపాతం చేసి భక్తులుగా మార్చారు. ఆ గుట్ట ఎక్కితే చాలు అందరికీ యోగం. అటువంటి స్థితి 1934 తర్వాత 1954కి ఆ గుట్ట మీదకి వచ్చారమ్మ. అప్పుడు హైదరాబాద్ సంస్థానం జరుగుతున్నది. అటువంటి సమయంలో అమ్మ అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, తపస్సు చేస్తున్నారు అనే మాట విని అందరూ విస్తుపోయి అమ్మను పరీక్ష చేయడం జరిగిందన్నమాట. డాక్టర్స్ వచ్చారు, ఎంతోమంది వచ్చారు, కేర్ సంస్థ వాళ్ళు వచ్చి అమ్మ యొక్క లాలాజలము, వస్త్రాలు, పై మీద వస్త్రాలు, స్నానం చేసిన నీళ్లు తీసుకుని పోయి పరీక్ష చేశారు. చేస్తే వాళ్ళకు ఏం తేలిందంటే ఎటువంటి అన్నం తీసుకోవడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు అని. వారు ఎబో ఆఫ్ ద నేచర్, ప్రకృతి అతీతమైనటువంటి శక్తి అని, అమ్మ మీరు రాండి మా యొక్క ప్రాంతానికి, దేశానికి రాండి అంటే, రాను నాయన, ఇక్కడ నేను నాకు ఇష్టము అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎంతోమంది పరీక్ష చేశారు. నీళ్లు పోసి అమ్మ దీపం ముట్టించారు. ఒకేసారి ఎన్ని స్థలాలను దర్శనమిచ్చారు. కరీంనగరు, శ్రీశైలము, యానగొంది, షాపూర్ ఆశ్రమం ఒకే టైంలో అమ్మ దర్శనం ఇచ్చారంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎప్పుడో భగవంతుడు అంటే ఎట్లుంటాడో అని తెలియనటువంటి వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని అందరూ కూడా భక్తులుగా మారిపోయారు. అమ్మ అంటే చాలు ప్రాణం ఇచ్చేటటువంటి వాళ్ళు తయారైనరు. ఎప్పటి నుంచి? అమ్మ గుట్టకు వచ్చిన కాడి నుంచి 1950 నుంచి.
ఆ యొక్క ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో బిజ్జలరాయుని ఆశ్రమంలో బసవన్న గారు ఏం చేశారు? వంకాయల్ని లింగకాయలు చేసి అందరికి కట్టిండు. అందరికీ అహింస పద్ధతి బోధించారు. అహింస పద్ధతి బోధించారన్నమాట. బోధించి నాయన మాంసం తినరాదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1160 తర్వాత అంతా కూడా భక్తులై, లింగాయతులై, ఆ విధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ మాంసం తినడం మొదలైంది. నాయన బసవన్న గుడి కట్టించి భక్తులందరినీ పిలిపించి, ఆ కర్ణాటకలో ఉన్నటువంటి మంత్రులని అందరినీ పిలిపించి అక్కడ బసవ పురాణం చెప్పించడం జరిగింది. అప్పటి నుంచి అమ్మ అన్నదానం చేయడం జరిగింది. అందరికీ అన్నదానం చేసేటప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మంత్రం ఉచ్చారణ చేసి, ఆ మంత్రమే వారికి దీక్షగా ఇచ్చి, వాళ్ళ యొక్క కనీసం మాంసం తిన్నటువంటి ఆ నోరు కూడా ఓం నమ శివాయ అని అనరాని అటువంటి వాళ్ళు కూడా అనే పునీతులు అయిపోయారు. వాళ్ళ రోగాలు వస్తే అన్నీ కూడా తక్కువైపోయింది. ఎట్లా అంటే, ఒక ఆమెకు క్యాన్సర్ గడ్డ అయింది. అన్ని ఆశ్రమాలు తిరిగింది. ఇక నువ్వు చస్తావు, ఇంక 10 రోజులైతే చస్తావు అంటే, ఆ చావేదో ఇక్కడనే చస్తా అని అనుమతికి వచ్చింది. వచ్చి అమ్మ ఆ చావేదో మీ ముందరనే చస్తా తల్లి అని దండం పెట్టి, ఇక చావు పో అని అన్నది. నీకు చావు అనేది లేదు. ఆమెది నారాయణపేట. తర్వాత 25 ఏండ్లు బతికింది. ఎట్లా అంటే, ఒకనాడు పోయి అమ్మ కలలో పాము తీసుకొని పోయి మీదేసిందట కలలో. అప్పుడు భయపడేసరికి గడ్డ పలిగి పురుగులు, నెత్తురు, చీము అంత కారి అదంతా పోయింది. క్యాన్సర్ గడ్డే పలిగిపోయింది. ఆమె 25 ఏళ్ళు బతకడం జరిగింది. అటువంటి వాళ్ళు 100 వచ్చారు. బాణమతి చేస్తే వాళ్ళు కూడా వచ్చి అమ్మను ప్రార్థన చేస్తే ఆ హనుమంతుని చుట్టూ తిప్పించి తక్కువ చేయించింది. అమ్మ స్నానం చేసిన తర్వాత బిందె నింపుకుంటే గుట్ట మీద ఉండేది. అది గుట్ట మీద ఉండేది. అమ్మ శివలింగం స్థాపన చేసేటప్పుడు అప్పసాహ్ మహారాజు చెల్లెలు కొడుకు అప్పసాహ్ మహారాజు మాణిక్య ప్రభు యొక్క పీఠాన్ని నడపడానికి నారాయణపేట వచ్చినప్పుడు వాళ్ళు ఆ యానగుందికి రావడం జరిగింది. అమ్మ రాకముందు 6 నెలల ముందు, ఓ రామరెడ్డి, ఇక్కడ మహాశక్తివంతమైనటువంటి ఓ పరమాత్ముడు వస్తున్నాడు రామరెడ్డి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఎవరు? అప్పసాహ్ మహారాజు, మాణిక్య ప్రభువు యొక్క చెల్లెలు కొడుకు ఆయన. అదే 6 నెలలకు అమ్మ రావడం జరిగింది. వారే దివ్య పురుషులు, కలికి అవతారం అని అప్పుడే చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి యోగులు కూడా చెప్పడం జరిగింది. మట్టి వాసన చూసి చెప్పడం జరిగింది అన్నమాట. అటువంటి ఆ విధంగా అమ్మ యొక్క ఆ స్థితి అక్కడ ఉండి తపస్సు చేసి భక్త ఉద్ధరణ చేశారు. అది అమ్మ యొక్క ఇది వారే కలికి అవతారం. అదంతా కూడా కాలజ్ఞానంలో వ్రాసింది. అమ్మ ప్రతి కదలిక కూడా రాసింది. అమ్మ మొన్న 7/3/2020 నాడు అమ్మ లింగానికి పోయిరు కదా. అమ్మ పోయిన తర్వాత వారి యొక్క శరీరం ఇట్లా పట్టుకుంటే కింద కాలుతున్నది. చనిపోయిన తర్వాత ఎవరన్నా కాలుతారా? అంటే అమ్మ వదిలిపెట్టలే, శరీరాన్ని వదిలిపెట్టలే. లింగంలో కూర్చోపెట్టిన తర్వాత ఇట్లా చూస్తున్నారు. అంతకుముందు కళ్ళు మూసుకున్నారు, ఇట్లా చూసిర్రు, కొంతమంది చూసిర్రు. అంటే అమ్మ చనిపోలే, ఉన్నారు. లింగంలో ఉండి అమ్మ తపం చేస్తున్నారు. భక్తుల కొరకే వచ్చిర్రు. ఎప్పటిదాకా ఉంటా నేను అంటే, ఆనంద నందనూరు మధ్య శ్రీమత్ కైవల్య మందిరం, పిశంగిల పిలపిల వీరధర్మాత్మ కేశవం, ఇది రాశాడు. ఇప్పుడు వచ్చేది ఆనందనామ సంవత్సరం కదా, 34 అంతవరదాకా అని లెక్క ఇచ్చాను అన్నమాట. ఇంకా ఇకపోతే కాలజ్ఞాన విషయాలు చెప్పుకున్నాం.